సూపర్. ఆ ప్యాటర్న్ అవన్నీ తలుచుకుంటుంటే అది ఆ వర్కింగ్ ప్యాటర్న్ వేరండి ఆ రోజుల్లో. విత్ లైవ్ ఆర్కెస్ట్రా, ఇంత పెద్ద స్టూడియో ఉండేది రికార్డింగ్ స్టూడియోస్లో, ఫుల్ ఆర్కెస్ట్రా తోటి ఆ మ్యూజిక్ చేస్తూ, ఓ మై గాడ్, ఆ ఫీల్ నాకు ఇచ్చింది ఏటీ మోహన్ గారు ఎక్కువ. తర్వాత నా రవికిషోర్. అంటే మ్యూజిక్ని ఎలాగ వాడుకోవాలి, ఒక మంచి టాలెంటెడ్ మ్యూజిషియన్ని ఎలా పిండుకోవాలి వీళ్ళకే తెలుస్తుంది. అంత చక్కగా నన్ను వాడుకొని మ్యాక్సిమం అంటే ట్యూన్లు కూడా ఒకే ట్యూన్ ఇచ్చేవాడిని నేను. మోహన్ గారు వినగానే ఒకటి, ఇది ఏదైనా నీకు కరెక్టా, ఓకేనా, నీకు ఓకే సార్ చాలా బాగా వస్తుంది అంటే ట్యూన్ అంత వేగ్గా ఉంటుంది కదా, ట్యూన్ చూసి జడ్జ్ చేయలేవు. కానీ నేను అది రికార్డింగ్ చేసి ప్రూవ్ చేసేవాడు అనమాట. అప్పుడు హబీబీ సాంగ్ ఫస్ట్ చేసిన తర్వాత చిరంజీవి గారికి వినిపించాం అనమాట. ఇద్దరు వెళ్ళి చిరంజీవి గారి ఇంటికి వెళ్ళి వినిపించి ఆయన కార్లోనే ప్లే చేసాం. ఆర్కెస్ట్రా అంతా వెయిటింగ్. ఇది ఓకే చెప్పిన తర్వాత నేను వెళ్ళి టేక్ ఓకే చేయాలి. వచ్చి వినిపించేసరికి నాకు నచ్చలేదు కోటి అన్నారు చిరంజీవి గారు. హబీబీ సాంగ్ నేను చేయలేనమ్మా, నీకు పేరు వస్తుంది, నేను చేయలేని పాట అన్నారు. సార్ ఏంటి సార్ మీకోసం ఇంత కష్టపడి, అంటే బీట్ కొత్త బీట్ అండి ఇది. లేదు, ఆయన వేరే మూడ్లో ఉన్నాడు. యాక్చువల్లీ ఆ మూడ్లో లేడైనా. ఎప్పుడు ఆయన ఏ పాటని అలా రిజెక్ట్ చేయలేదు. ఆ రోజు ఏదో ఏ మూడ్లో ఉన్నారేమో కానీ సరిగ్గా మోహన్ గారు చూసుకుందో ఏంటంటే, మోహన్ గారు ఏం పర్లేదు, ఈ పాట ఆయనకి ఎక్కుతుంది, ఎక్కించే విధంగా మీరు మళ్ళీ దీన్ని ఏం చేస్తారో చెప్పను. అప్పుడు మళ్ళీ నేను కొంచెం రీమిక్స్ చేసి కొన్ని ఇన్స్ట్రుమెంట్స్ని యాడ్ చేసి ఇంకా బెటర్గా చేసి ఇచ్చామన్నమాట. అప్పుడు అది మోహన్ గారు తర్వాత చెప్తారు మీకు ఎలాగ ఆయన ఆ సాంగ్ మళ్ళీ ఎలా రియాక్ట్ అయ్యారు అనేది. గ్రేట్ డేస్. ఆ రోజు తలుచుకుంటే చాలా ఆనందంగా వస్తుంది నాకు. సో ఐఎమ్ సో హ్యాపీ. ఈరోజు హిట్లర్ లాంటి ఒక పెద్ద సినిమాకి మ్యూజిక్ చేశాను. అన్ని సాంగ్స్ సెంటిమెంటల్ అండ్ మోర్ ఎలక్ట్రానిక్ మ్యూజిక్, అన్ని బ్యాక్గ్రౌండ్ స్కోర్, టోటలీ ఒక మ్యూజిక్ ప్యాకేజ్ అనమాట, ప్యాక్డ్ విత్ మ్యూజిక్ హిట్లర్. సో థ్యాంక్ యూ మోహన్ గారు. వన్స్ అగైన్ ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ. ఈ సినిమా మళ్ళీ హిట్ అవుతుంది, నో డౌట్. జనవరి 1కి అందరికీ ఒక హ్యాపీ న్యూ ఇయర్ తోటి హిట్లర్ మీ ముందుకు వస్తుంది. అందరూ ఎంజాయ్ చేయండి. మళ్ళీ మెగాస్టార్ ఫ్యాన్స్కి అంతా ఒక ఫ్రెష్నెస్ అనమాట. మళ్ళీ అప్పట్లో మెగాస్టార్ ఎలా చేశారు అని అందరికీ తెలుస్తుంది. ఈజ్ అల్టిమేట్ స్టార్. ఇంకా ఆయన గురించి ఇంకా ఎక్కువ చెప్పాల్సిన అవసరం లేదు. సో ఇంకా అలాగే ఇంకా వేదిక ఇచ్చిన ప్రతి అందరికీను నా ధన్యవాదాలు, కృతజ్ఞతలు. నా ఇంత చక్కటి అవకాశం కల్పించిన మా మోహన్ గారికి, మా ముత్యాల సుబ్బయ్య గారికి థ్యాంక్ యూ వెరీ మచ్. మా బాబు మోహన్ గారు, ఏ సినిమా ఆయన ఉంటే ఆ సినిమా హిట్, ఆ సీన్ లేని హిట్. కామెడీ అంత గ్రేట్ కామెడీ అయినా గ్రేటెస్ట్. అలాగే మా రాజ్ కుమార్ గారు రైటర్, ఎన్ని డైలాగ్స్, ఎంత ఒక టీం అనమాట మేమంతా. ఎవరు పని వాళ్ళు ఒక సబ్జెక్ట్ దొరికితే ఆ సబ్జెక్ట్ని ఏ రకంగా మనం మ్యాక్సిమం మన పవర్ ఎలా పెట్టగలం అన్నట్టు అందరూ అలా వర్క్ చేసి వచ్చేవాళ్ళం అందరూ మేమంతా. సో ఈ అవకాశం నిజంగా సాలూరు రాజశ్రీ గారు తనయుడుగా నాకు చాలా గొప్పగా ఫీల్ అవుతున్నాను. అలాగే మా గురుగారు చక్రవర్తి గారి ఆశీస్సులతోటి, ఈరోజు కోటిగా మీ అందరి ఆశీస్సులతోటి ప్రతి ఒక్కరి హృదయంలో నా పాటలు ఉన్నాయని భావిస్తూ మీ మనసులో తీసుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్. హ్యాపీ న్యూ ఇయర్ ఎవ్రీవన్. సార్ ఒక చిన్న రిక్వెస్ట్. రెడీ? నడక కలిసిన నవరాత్రి, సిగ్గుపడితే శివరాత్రి, తన నాన్న తర నాన్న తరే హబీబీ 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 డింగ్ డంగ్ డంగ్ డింగ్ డంగ్ డంగ్ డింగ్ డంగ్ 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 డింగ్ డంగ్. గిటార్ ఉంటే ఇప్పటికి మంచి కుమ్మేసుండేవాళ్ళం. ఓకే, మళ్ళీ ఈసారి మళ్ళీ ఇదే హిట్లర్ రిలీజ్ 100 days ఫంక్షన్ చేయాలి. అప్పుడు నేను గిటార్తో పర్ఫార్మ్ చేయకపోతే అప్పుడు అర్థం. ఓకే, మెగాస్టార్ ఫ్యాన్స్ అందరికీ మళ్ళీ ఈ సినిమాని మీ ముందు బాగా మళ్ళీ సూపర్ హిట్ చేయాలి మీరు మళ్ళీ. ఓకే, థ్యాంక్ యూ.